మీ మోస్ట్ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టెలిపతిక్ కమ్యూనికేషన్? చాలా ఉన్నాయి స్వప్న. అది చాలా. I'm really waiting to ఎవ్రీ hear. కమ్యూనికేషన్ ఈస్ సో బ్యూటిఫుల్. అండ్ హౌ ఇట్ చేంజ్ ది అవుట్కమ్ ఆర్ సర్టన్ సిచ్యువేషన్ అన్నది, దట్స్ వాట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. ఎలాగా? కమ్యూనికేషన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది యానిమల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి. సే ఐమ్ టాకింగ్ టు యువర్ డాగ్ టెలిపాథిక్లీ. హీ విల్ నాట్ టాక్ ఓన్లీ అబౌట్ హిమ్సెల్ఫ్. వాళ్ళకన్నా మన గురించి ఎక్కువ చింత ఉంటుంది. అవునా? ఆల్వేస్. అయ్యో. సో ఇప్పుడు నేను వాడితో మాట్లాడి యూ వాంట్ టు నో ఈజ్ ఈ హ్యాపీ, నేను అలాంటి క్వశ్చన్లు అడుగుతాను, వాడు ఏదో చెప్తాడు. బట్ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ హీ వాంట్స్ టు హైలైట్ అబౌట్ యోర్ వెల్ బీయింగ్ ఆర్ ద ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, ఫస్ట్ వాళ్ళు అది హైలైట్ చేస్తారు. అండ్ దే విల్ ఆల్సో గైడ్ అస్ ఆన్ వాట్ ఈస్ గుడ్. అవునా? ఎస్. ఇప్పుడు అందరు అడుగుతారు వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని. మనం చాలా ఇవాల్వ్డ్ అనుకుంటాం కాబట్టి. దట్ ఈస్ ట్రూ, యాక్చువల్లీ ట్రూ. సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బికాస్ దే ఆర్ కనెక్టెడ్ విత్ యూ ఎట్ అన్ ఎనర్జీ లెవెల్. ఎవ్రీ టైమ్ మన మైండ్లో ఏ ఆలోచన వచ్చినా, పాజిటివ్ అన్నా నెగటివ్ అన్నా, దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ అవర్ ఎనర్జీ. అవును. ఆల్వేస్. దట్ ఈస్ వాట్ దే క్యాచ్. ఇప్పుడు మెనీ పెట్ లవర్స్ వుడ్ హ్యావ్ సీన్, కొంతమంది వాళ్ళు ఎవరో కూడా తెలియదు మనకి, ఇంటికి వస్తారు, బట్ మై డాగ్ విల్ లవ్ దట్ పర్సన్. మనం ఏదో అయ్యో ఈ కుక్కని చూస్తే ఎవరినన్నా వచ్చినా పిలుచుకొని ఇంట్లో కూర్చుని పెట్టే రకం ఉంది అనుకుంటాం, కానీ దే సెన్స్ సంథింగ్ అబౌట్ ది ఎనర్జీ. అట్ ద సేమ్ టైం మై బెస్ట్ ఫ్రెండ్ ఉండొచ్చు, నేను ఇంటికి పిలుచుకొచ్చి దాన్ని ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాను బికాస్ దిస్ పర్సన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటికి నచ్చకుండా ఉండొచ్చు. ఇట్స్ అ పాసిబిలిటీ అండ్ వీ డోంట్ అండర్స్టాండ్ దట్. సో దే పిక్ ఆన్ ఎనర్జీస్ అండ్ దట్ ఈస్ హౌ దే కెన్ గైడ్ అస్. ఇది మీకు మంచిది, ఇది మా ఫ్యామిలీకి మంచిది కాదు, ఐ వాంట్ టు టెల్ మై ఫ్యామిలీ దిస్. ఆ ఓనప్ చేసుకుంటా అంత లెవెల్లో మై ఫ్యామిలీ అని. ఓ ఎస్, ఆఫ్ కోర్స్. Family, relationships, how they see you, the family, every human being of the family, everything. ఇప్పుడు ఒక చాలా బిజార్ క్వశ్చన్ ఫర్ యూ. మామూలుగా అంటారు కదా, డార్క్ ఎనర్జీస్ ఉంటాయి మన చుట్టూ, అదర్ బీయింగ్స్ ఉంటాయి అని. మీరు ఇన్ని నమ్ముతారు, ఇన్ని చేస్తారు కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. పెట్స్కి అవి ఆ డార్కర్ ఎనర్జీస్ బాగా కనిపిస్తాయి అంటారు, నిజమా? పెట్స్ కి అన్ని ఎనర్జీస్ కనిపిస్తాయి అంటే కనిపిస్తాయి అంటే దే హ్యావ్ రియలైజేషన్ అది ఉందని చెప్పి. సో దే నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ మొత్తం అన్ని లెవెల్స్ ఆఫ్. సో ఇట్స్ నాట్ జస్ట్ డార్క్ ఎనర్జీస్. మనం అదే అనుకుంటాం వాటికి ఉత్త డార్క్ ఎనర్జీస్ కనిపిస్తాయని. దే సెన్స్ ఆల్ ఎనర్జీస్. వెరీ ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ పెట్స్ అన్నది, వాటి సైకేలోకి వెళ్ళడం అన్నది. సో మరి మీరన్నది పెట్స్ స్కోప్లోనేనా? మనకి వీధుల్లో ఉండే కుక్కలకు కూడా చాలా వరకు ఈ అబిలిటీస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్. అండ్ ఆర్ ది హార్నెస్డ్? ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. ఇప్పుడు వీ కమ్యూనికేట్ విత్ స్ట్రీట్ డాగ్స్ ఆల్సో. ఇప్పుడు నేను రెస్క్యూ స్పేస్ లో కూడా ప్రతి యానిమల్ తో ఫస్ట్ కమ్యూనికేట్ చేస్తాను. ఏమని చేస్తారు అంటే హౌ ఐ కెన్ హెల్ప్ దెమ్ అని. నేను చెప్పినట్టు ఎవ్రీ యానిమల్ డజంట్ వాంట్ బి పిక్డ్ అప్ అండ్ పుట్ ఇన్ టు హౌస్. కొన్ని వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్. ఇప్పుడు చాలా మంది స్ట్రే పప్స్ ని తీసుకుని అడాప్షన్ కని పెట్టేస్తారు. వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇస్, ఆర్ దే మెంట్ టు బి కన్ఫైన్డ్ ఇన్ అ స్పేస్. కొన్ని జెనెటిక్ క్వాలిటీస్ ఉంటాయి వాటిలో. ఓకే, పెట్ డాగ్స్ అనేవి, బ్రీడ్ డాగ్స్ అనేవి జెనెటిక్లీ దే హావ్ బీన్ మోడిఫైడ్ ఓవర్ డెకేడ్స్ అనుకోవచ్చు, రైట్? స్ట్రీట్ డాగ్స్ అనేవి దే కమ్ విత్ డిఫరెంట్ జెనెటిక్ ఎబిలిటీ. వాటిని మనం స్ట్రీట్ నుంచి తీసి ఇంట్లో పెట్టుకుని కట్టేసి నేను 2 సార్లే వాక్కి తీసుకెళ్తాను, నీకు 3 సార్లే అన్నం పెడతాను అంటే దే కాంట్ అడాప్ట్ టు దట్. సో ఇట్లాంటివన్నీ వీ హ్యావ్ టు రికగ్నైజ్. సో వెన్ ఐ కమ్ ఫర్ అ రెస్క్యూ, నేను ఐ కమ్యూనికేట్ విత్ ది యానిమల్ ఆల్సో. నువ్వు ఉంటావా, నీకు ఇష్టమా, నువ్వు రోడ్ మీదే ఉండాలనుకుంటున్నావా, ఎలాంటి హెల్ప్ కావాలి నీకు, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రాదర్ దెన్ ఐ అజ్యూమింగ్ దట్ నాకు అన్ని తెలుసు,
నేను వాళ్ళు దానికి అందులో నేను- ఫేస్బుక్ లో కూడా పెట్టుకుంటారు చాలా మంది. ఐ బ్రాట్ దిస్ బ్యూటిఫుల్ పెట్ పప్ హోమ్ లాస్ట్ నైట్ హోల్ నైట్ ఐ గేవ్ ఇట్ మిల్క్ అండ్ బ్రెడ్ అని. అలా కాదు. సో అది మై గాడ్. So they're all uh, evolved in their own space. They all have an awareness. And they all belong to a certain place for a reason. సో అదే నాకు ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా ఎసెన్స్ అదే అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్లేస్ ఇన్ నేచర్. Yes. వాటి ప్లేస్ వాటికి ఇచ్చేస్తే మన స్పేస్ లోకి అవి రావు. అంతే కదా. మన స్పేస్ లోకి అవి వస్తున్నాయంటే వాటి స్పేస్ ని మనం తీసుకుంటున్నట్టు అర్థం. అంతే. అది మనకు అర్థం కాదు బికాస్ వీ వాంట్ మోర్ అండ్ మోర్. అంతే కదా. సో సరే, ఎనీవే ఐ మీన్ దిస్ ఇస్ అ వెరీ మోస్ట్ బ్యూటిఫుల్ ఎన్లైటనింగ్ కాన్వర్జేషన్ ఐఎమ్ హ్యావింగ్ అబౌట్ యానిమల్స్ ఎప్పుడు. కానీ సుమతి, ఫ్రాంక్లీ స్ట్రే డాగ్స్ అసలు ఎక్కడ మొదలైంది? ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అ స్ట్రే డాగ్ అండ్ వే డస్ ఇట్ గో 10 years from now? మనం ఏం చెప్తాం, ఇప్పుడు 10 లక్షల కుక్కలు ఉన్నాయి, 1000 కుక్కలు. సరే, వాటికి 70% 80% స్టెరిలైజ్ చేసేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ చేస్తున్నారు. ఒక 10-20 ఏళ్ల తర్వాత, బికాస్ మెనీ కంట్రీస్లో స్ట్రే డాగ్స్ ఉండవు, అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఉండవు. మేబీ పెట్ కేర్ ఫెసిలిటీస్ ఉంటాయి, దే గివ్ దెమ్ వెరీ బ్యూటిఫుల్లీ ఫర్ అడాప్షన్. కరెక్ట్. అండ్ దేర్ ఇస్ అ స్పెసిఫిక్ సిగ్నిఫికెన్స్ టు ఈచ్ యానిమల్, ఈచ్ లైఫ్. మనకి వి టాక్ ఇన్ నంబర్స్. ఒక 30,000 కుక్కలు, దట్స్ ది అడ్రస్, అంతే. ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇట్ స్టార్టెడ్ ఎప్పుడో పాత సివిలైజేషన్స్ లో. నువ్వు అలా చూస్తే ఎవరో ఇంట్లో పెట్టుకున్న కుక్కను బయట వదిలేసి ఉంటారా, లేదా లేదు. ఉల్ఫ్ నుంచి వచ్చిందంటారా? యా, సో nomads literally came from wolves when they started coexisting with people and started adapting to that kada. Appatlo they used to move from place to place. The dogs used to move with them. So it was a coexistence literally. Dogs ni vallu feed chese vallu, dogs used to protect them. అది సింపుల్. వాటిని ఏదో పట్టుకుని ఇంట్లో పెట్టుకుని, దే న్యూ దిస్ ఇస్ అవర్ బౌండరీ, దట్ ఈస్ దేర్ బౌండరీ, అండ్ వి కోఎగ్జిస్ట్. దేర్ ఇస్ అ కోడ్ సెన్స్ ఆఫ్ కో డిపెండెన్సీ. అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది మెల్లమెల్లగా వీ స్టార్టెడ్ టేకింగ్ దెమ్ టూ మచ్ ఇన్ టు అవర్ స్పేస్. మన మంచం మీద అలా. అది దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇఫ్ యు సీ విలేజెస్ లో ఆర్ ఈవెన్ ఇక్కడ గుడిసెల్లో ఉంటారు చూడు, వాళ్ళు ఉన్న దాంట్లో దే సపోర్ట్. ప్రతి గుడిసె బయట ఒక కుక్క ఉంటుంది. నువ్వు అబ్జర్వ్ చేయి ఎక్కడన్నా, ప్రతి గుడిసె బయట ఒక కుక్క పిల్ల, కుక్క వాళ్ళు పెంచుకుంటారు, ఇష్టంగా పెంచుకుంటారు. వాళ్ళకు ఉన్న దాంట్లో పెడతారు, బట్ అది గుడిసె బయటే ఉంటుంది. దాన్ని ఏదో లోపల తీసుకుని వాళ్ళ బెడ్ మీద పెట్టుకుని అట్లాంటివన్నీ చేయరు. దే నో. అండ్ ద డాగ్ ఈజ్ సో లాయల్. మనం డాగ్ ని ట్రైనింగ్ కి పంపిస్తాం, ఈ టైంలో లక్షలు పెట్టి ట్రైనింగ్ చేస్తాం. ఓకే, హౌ టు సిట్, హౌ టు స్టాండ్, ఒబీడియన్స్ ట్రైనింగ్, హౌ టు వాక్ ప్రాపర్లీ. ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్, దే విల్ బి వాకింగ్, ద డాగ్ విల్ బి ఫాలోయింగ్ దెమ్. వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఉండదు, ఏది ఉండదు. సో ద లాయల్ బాండ్ అంతే. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద లాయల్టీ ఫ్యాక్టర్. సో వీ కెన్, ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ ఇన్ నేచర్. It's just that we have to clearly demarcate our role and their role. The moment anything starts overlapping, ఇప్పుడు మన రిలేషన్షిప్ లోనే, ఇంట్లోనే చూడు, if something starts overlapping, there's always a problem. If everybody knows what is their role, what is their responsibility, everybody peacefully coexists. కరెక్ట్. It's the same thing, just expanded beyond. అంతే. సో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో అయితే 10-15 ఏళ్ల తర్వాత వీధి కుక్కలు అనే జీవరాశులు మనతోటి అసలు ఉంటాయంటారా? బికాజ్ ప్రోజని తగ్గిపోయి పలచబడిపోతున్న కుక్కల పాపులేషన్ తగ్గట్లేదు, బట్ అఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ హెల్త్, లేకపోతే కండిషన్స్ అరౌండ్, కంటామినేషన్స్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దే కుడ్ బి అ డిక్లైన్ ఇన్ పాపులేషన్. అది. బట్ ఏదేమైనా మీరు అన్నట్టు హాలిస్టిక్ గా ఉండే సొల్యూషనే మనిషిని కరెక్ట్ ప్లేస్ లో నిలబెడుతుంది. ఇవాళ మనం ఫర్ వేరియస్ రీజన్స్ ఈ గత 10-20 ఏళ్ళు, ముఖ్యంగా కోవిడ్ వచ్చాక అయితే ద హైట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఒకలాగా అది మన హక్కుగా భావిస్తున్నాం. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ని వి టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ. సో వీఆర్ రియలీ ట్రయింగ్ వెరీ హార్డ్ టు సర్వైవ్, డూ మోర్. అందులో కూడా మోర్ బౌండరీస్ వీవ్ డ్రాన్ ఇన్ అ వెరీ అన్హెల్దీ వే, హెల్దీగా కాకుండా. బట్ ఈ పెద్ద సమస్యకి పరిష్కారం రావాలి, అందరూ కలిసికట్టుగా హార్మోనియస్ సొల్యూషన్ ఫర్ నేచర్ అని కోరుకుందాం. అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ, నిజంగా దట్ ఈస్ లైక్
ఎవ్రీ డే ప్రేయర్ ఫర్ మీ దట్ ఎక్కడో ఒక చోట వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ అండ్ వర్క్ టువర్డ్స్ బెటర్మెంట్ కానీ నాట్ ఇరాడికేషన్. అంతే కదా. పేదవాడి పక్షాన్ని నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.